చూడండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కట్టింగ్ డౌన్ ఫారెస్ట్ యాజ్ పర్ ద చాప్టర్. సో మనం కనుక ఒకవేళ కనుక ఫారెస్ట్లను కనుక కట్ చేస్తూ ఉన్నట్టయితే ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ ఎక్కువ అవుతుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ ఇస్తాయి కదా, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఏమి ఇస్తుంది, ఆక్సిజన్ గ్యాస్ ఇస్తుంది. కాబట్టి చెట్లే పోతున్నాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్ అనేది ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లోబల్ వార్మింగ్ కలగజేసే గ్యాస్ కాబట్టి కాంట్రిబ్యూట్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఈ CO2 గ్యాస్ ఏదైతే ఎక్కువ మొత్తంలో ఉంటుందో ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ కలగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు భూమి ఎక్కువగా వేడెక్కడానికి గల కారణం ఏంటి అంటే గ్లోబల్ వార్మింగే. ఏంటిది, ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ది 87 క్వశ్చన్ చూడండి, విచ్ అబ్జార్బ్స్ మోర్ ఎనర్జీ, ల్యాండ్ ఆర్ వాటర్. ల్యాండ్ ఎక్కువ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందా, వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుందా? చూడండి, వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ లెట్స్ ఎనర్జీ పాస్ త్రూ. ల్యాండ్ అబ్జార్బ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సర్ఫేస్. సో ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సన్ రేస్ వచ్చే రేస్ అనేది లోపల దాకా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఈ అమౌంట్ను ఎక్కువ ఎనర్జీని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే ఎర్త్ ఉందనుకోండి, ఎర్త్ అనేది దీని యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి ఈ పైన ఉన్న సర్ఫేస్ మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది తక్కువ మందం అబ్జార్బ్ చేసుకుంటే ఇది ఎక్కువ మందం అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి వాటర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎక్కువ సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విచ్ రీజియన్ విల్ షో ద లోయెస్ట్ టెంపరేచర్, పోలార్ రీజియన్స్ ఆర్ ఈక్విటోరియల్ రీజియన్స్. ఏది ఏమన్నాడు, లోయెస్ట్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి పోలార్ రీజియన్స్ లోయెస్ట్ టెంపరేచర్. ఎందుకంటే సన్ నుంచి పోలార్ రీజియన్స్ చేరాలంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి పోలార్ రీజియన్స్ దగ్గర టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, ఈక్విటోరియల్ రీజియన్స్ దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది.